మానవుని పుట్టుకల ఏదో ఉంది. ఆ ఏదో అనే దాన్నే జన్మ పాపము, స్వభావ పాపము, దోషము, శాపము అని ఎన్నో పేర్లు పెడుతున్నారు. దేవదూతలకు పాపక్షమాపణ ఎందుకు లేదు? మానవునికి పాపక్షమాపణ ఎందుకున్నది? పాపము చేసే మరం వచ్చింది కదా, పాపం చేయకపోతే మరణం పోవాలి కదా. మరి యేసు ప్రభు నీతిమంతుడని మీరే చెప్తున్నారు కదా సార్. మరి ఆయనకి ఎందుకు మరణం ఉందో చెప్పండి. యేసు ప్రభు పుట్టుకల పరిశుద్ధము, మనిషి పుట్టుక కూడా పరిశుద్ధమే. జంతువులు ఏం పాపం చేసినాయని వీటికి మరణం వచ్చిందని, పాపం మరణముల నుండి విడిపింపబడ్డామని అంటుంది కదా లేఖనము. మళ్ళీ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎట్లా చనిపోతుండే? మరణం అంటే ఒక చిన్న రోగం లాంటిది దేవుడు పెట్టాడండి అని కొంతమంది అనుకుంటున్నారు. ఒకవేళ అది నువ్వు అనుకున్నంత ఈజీ ఒక వ్యాధి అయితే ఇంత పోరాటం ఉండేది కాదు. పరమాత్ముడే ఆ మరణములు రావాల్సిన అవసరం లేదు. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. జన్మ పాపము ఉన్నదా లేదా అనే సిరీస్ నడుస్తుంది. ఇది 2 వారాలు అయింది. ఇది 3వ బుధవారం. మనం ఈ వారం కూడా కొంత చెప్పుకుందాం. పోయినటువంటి వారంలో మన పాఠం ఎక్కడ ఆగింది అంటే, ఒక ప్రశ్నని లేవనెత్తి దాన్ని వివరణ చేసుకున్నాం మనందరం. అసలు పాపం అనేది భూమి మీద మొట్టమొదట ఆదాము దగ్గర జరిగిందా? ఆజ్ఞ అతిక్రమము మొట్టమొదట ఆదాము దగ్గర ఏదేను తోటలో జరిగిందా, లేక మరెప్పుడన్నా జరిగిందా అనే ప్రశ్న మనకు ఉద్భవించింది. దాన్ని మనం కొంతవరకు వివరించుకున్నాం. స్నేహితులారా, అది భూమి మీద కాదు, పరలోకమందు మొట్టమొదట జరిగింది. దేవదూత మధ్యలో దేవదూత లూసిఫర్ అనే దూత ఆజ్ఞ అతిక్రమించి అనేకులను వాడు క్రీస్తుకు దేవునికి విరోధంగా దూతలను కూడా దెయ్యాలుగా మార్చాడు. అదొక సైన్యము. ఆ సైన్యాన్ని మనం దెయ్యాలని పిలుస్తున్నామని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఆజ్ఞాతిక్రమమే అక్కడ జరిగింది. ఏదైనా తోటలో కూడా ఆజ్ఞాతిక్రమమే జరిగింది. అయితే అక్కడ జరిగిన దానికి ఏంటి రుజువు అంటే మనము చెప్పుకున్నాం పోయిన వారము. మనం ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో ఏమని రాయి ఉందంటే, ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవున్నది పూర్వమందు జరిగినది, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. దీని ఆధారమును బట్టి మనము భూమి మీద ఆదాము దగ్గర జరిగింది, పరలోకమందు ఒకసారి జరిగి ఉండాలి అని మనము అంచనా వేశాం. వాక్యాన్ని బట్టి వేస్తే అది సత్యమే అవుతుంది. ఎందుకంటే యోబు గ్రంథములో యోబు దగ్గర దేవుడు ఒక మాట అన్నాడు. 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. చుట్టూ కంచె వేసితివి కదా అంటే యోబు యొక్క పరివారము, యోబు కుటుంబంలోనికి, యోబు యొక్క ప్రతి విషయంలోనికి సాతాను దూరకుండా యోబు చుట్టూ కంచె వేసినావు కదా నువ్వు, నేను ఎలా దూరుతాను అంటే, సాతాను ఒక వ్యక్తిని ప్రేరేపించాలన్నా, దూరాలన్నా, వాన్ని నాశనము చేయాలన్నా దేవుడు ఆజ్ఞ కావాలి. దేవుడు కంచె వేస్తే వాడు పోలేడు అనేది ఒక విషయం అయితే మనకు క్లియర్గా అర్థమైపోయింది. దేవుడు కంచె వేస్తే వెళ్ళలేడు. అలాగనే ఆదాము దగ్గర కూడా దేవుడు అనుమతించే వరకు ఏదో కంచె ఉండాలి. అన్ని లోకాల్లో దూరి దేవదూతలు నాశనం చేసిన సాతాను ఆదామును సృష్టించగానే దూరలేకపోయాడు. చాలా కాలము దేవునితో సహవాసం జరిగింది. ఎందుకంటే ఆదాము సృజింపబడ్డాడు, జంతువులు చేయబడ్డాయి, పక్షులు చేయబడ్డాయి, జీవరాశులు సకల జంగములు చేయబడ్డాయి. వాటికి పేర్లు ఆదాము పెట్టడం జరిగింది. ఇంకా కొంతకాలం జరిగింది సహవాసము. ఆ తర్వాత అతడు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదనుకున్నాడు. ఇతనికి ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత తన పక్కటెముకను తీశాడు, అవ్వను తయారు చేశాడు. ఇదంతా ప్రాసెస్కి చాలా కాలం పడింది. ఆ తర్వాత ఆదాము వద్దతో కూడా దేవుడు చాలా రోజులు రావడము పోవడము ఆ సహవాసం ఉండింది. అయితే సాతానుకు అనుమతి దొరకలేదు. ఒకనాడు దొరికింది, అప్పుడు ప్రవేశించాడు. సాతాన్ అనేవాడు దూరుతాడు. ఈ పండు నేను తినవద్దన్న పండుని తినుమని మీతో చెప్పుతాడు. ఆ ప్రమాదం మీకున్నది నా పిల్లారా, అందుకని వాణ్ణి నేను ప్రవేశపెడతాను. కనుకనే మీరు తినకూడదని ఖండితముగా ఆజ్ఞాపిస్తున్నాను. తినకూడదని కండిషన్ ఎందుకు ఆజ్ఞాపించాలి అంటే, తినుమని చెప్పేవాడు ఎవడో ఉన్నాడు, తినే ప్రమాదం ఏదో ఉన్నది. అలాగున సాతాను వస్తాడు గనుక, వాళ్ళని ప్రేరేపిస్తాడు గనుక, వీళ్ళు తినకుండా ఉంటే నా మాటను
వీళ్ళు ధిక్కరించక ఉంటే నా దృష్టిలో వీళ్ళు నా పరీక్షలో గెలిచినట్టు అవుతారు, వాని మాట ఈయన తింటే ఓడిపోయిన వాళ్ళు అవుతారు అని దేవుడు ఏం చేశాడు, పరీక్షించాడు. పరీక్షించక ముందు కంచె ఉండే, అయితే కంచె తీశాడు. కంచె తీస్తే సాతాను ప్రవేశించాడు. అయితే ఆదామవ్వ పడిపోవడానికి సాతాను కారకుడు, వాడు ప్రేరేపిస్తాడు కనుక కంచె వేయాల్సి వచ్చింది. అయితే దేవదూతలు పాపం చేయడానికి కంచె ఎందుకున్నది? ఇక్కడున్నట్టే అక్కడ ఏదో కంచె ఉండాలి. జరిగినదే పూర్వము జరిగే ఉండాలి. జరిగినదే మరలా జరిగిస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నది పూర్వమందు జరిగినదే అని ప్రసంగం చెప్పిన ఈ ఉన్నతమైన మాటను బట్టి మనం అంచనా వేస్తే దేవదూతల లోకాలలో కూడా ఆదాము చుట్టూ కంచె వేసినట్టు అక్కడేదో కంచె వేయాలి. కంచె ఎందుకు వేయాలి? ప్రమాదం ఉంటే. యోబు చుట్టూ కంచె ఎందుకు వేయాలి? ప్రమాదం ఉంది. సాతాను వెళ్ళి వాళ్ళని ప్రేరేపించే నాశనం చేసే ప్రమాదం ఉంది. మరి దేవదూతలకు ఎందుకు కంచె అంటే వారి దగ్గరికి కూడా ఏదో ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదాన్ని మనం భవిష్యత్తులో తెలుసుకోబోతున్నాం. స్నేహితులారా, మనము మెల్లమెల్లగా ప్రయాణం చేస్తే ఒక్కొక్క విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి అని నేను ఇలాగన ఈ వీడియోలు ఇలాగన ఒక వారం ఇంత పెడుతున్నాను ప్రతి వారం. ఎందుకంటే ఇది ఎప్పుడైనా సత్య పరిశోధన 1 గంట అయినా 1 గంట అయినా అరగంట అయినా అరగంట అయిన డిబేటుకు సత్యం ఎప్పుడూ బయటికి రాదు. ప్రతి మాటను నువ్వు ఫెయిల్ చేసుకుంటూ ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. ఇవన్నీ చూసుకుంటూ దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో లాస్ట్ వరకు నడిపింపబడ్డప్పుడు మనకు కొంత సత్యము దొరుకుతుంది. అందుకనే మనము ఈ వారంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, పోయిన వారం మనము ఓ మాట అన్నాము ఏంటంటే, దేవదూతలు 2 ప్రాబ్లమ్స్ మనకి. ఒకటి, అక్కడ కంచెందుకున్నది, అక్కడ ఏం ప్రమాదం అంటే దేవదూతల్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడంటే సైతాన్ ఉన్నాడు, యోబుకు కానీ ఆదాముకు కానీ. అక్కడ ఎవరు ఉన్నారు? ఒకటి, ఆ విషయం తెలవాలి మనకి. రెండవది, దేవదూతలు పాపం చేశారు, వాళ్ళు క్రియ పాపమే చేశారు, మనుషులు క్రియ పాపమే చేశారు. అయితే ఈ క్రియ పాపములే కదా, క్రియ పాపమైనటువంటి ఆదామవ్వకి తన సంతానానికి దేవుడు వారి పాప క్షమాపణ నిమిత్తం ప్రాణం పెట్టాడు. వారికి పాప క్షమాపణ దొరికింది. అయితే దేవదూతలు కూడా క్రియ పాపం చేశారు, వారికి పాప క్షమాపణ ఎందుకు దొరకలేదు? ఇది మనము పోయిన వారము చివరిలో వేసుకున్న ప్రశ్న. అయితే దేవదూతలకు పాప క్షమాపణ ఎందుకు లేదు అనే విషయంలో మనం కొంత దూరం ప్రయాణం చేసినాక ఏమిటారా అప్పుడు మళ్ళొక ప్రశ్న పుడుతుంది. ఆ ప్రశ్న తర్వాత మనం ఇంకా ఆలోచించుదాం. సో మనం ఇప్పుడు ఒక విషయము మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుదాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువు. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాడిని ముట్టడు. చాలు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు. దేవుని మూలంగా పుట్టిన వాడు తనను భద్రము చేసుకొనును. జాగ్రత్తగా మాటని మనము ఆలోచించాలి. దేవుని మూలముగా పుట్టిన వాడట తను భద్రము చేసుకుంటాడట కనుక దుష్టుడనే సాతాను అని ముట్టడట. దేవుని మూలముగా పుట్టిన వాడు భద్రం చేసుకుంటే సాతాను ముట్టడండి. మరి దేవుని మూలంగా పుట్టని పుట్టుక ఏంటిదంటే మనిషి మూలంగా పుట్టిన పుట్టుక. మనిషి మూలంగా పుట్టిన పుట్టుక భద్రము చేసుకోలేడా? ఒకటి. రెండోది, భద్రం చేసుకుంటే దేవుని మూలంగా కాకుండా మనిషి మూలంగా పుట్టిన పుట్టుకలో భద్రము చేసుకున్నవాడు, మనిషి మూలంగా పుట్టినవాడు దేవుని మూలంగా పుట్టకుండా మనిషి మూలంగా పుట్టిన పుట్టుకతో పుట్టినవాడు తను భద్రము చేసుకుంటే దుష్టుడు ముడతాడా? అట్లా కుదరదండి. దేవుని మూలంగా పుట్టినవాడు భద్రం చేసుకుంటేనే సాతాను ముట్టడని రాయబడిందిగా అని మీరు అవును, దేవుని మూలంగా పుట్టినవాడు భద్రం చేసుకుంటే సాతాను ముట్టడు కదా. అంటే దేవుని మూలంగా కాకుండా మనిషి మూలంగా పుట్టి భద్రం చేసుకుంటే కుదరదు కదా. అది దేవుడు ఒప్పుకోడు కదా. ఒప్పుకున్నప్పుడు ఆ పుట్టుకలో ఏదో ఉంది. మనిషి మూలంగా పుట్టిన పుట్టుకలో ఏదో ప్రాబ్లం ఉన్నది. భద్రం చేసుకున్న ఒప్పుకోడు, చేసుకోలేడని కూడా అంటున్నాడు. అంటే పుట్టుకలో ఏదో ప్రాబ్లం ఉన్నది. స్నేహితులారా, మెల్లగా ప్రయాణం చేయాలి. సత్యము అంత తొందరగా దొరకదో. కడవరి దినములు యేసు రాకడ సమీపించింది.
మొత్తం అన్నిటికీ కుదురుబాటలు, అనగా ఈ వంకర్లు, తింకర్లు, మోసాలు, అబద్ధ బోధలు అన్నీ స్మాష్ అయిపోతాయి. సర్వసత్యం కలిగినటువంటి సంఘం భూమి మీద ఒకటి ఉండబోతుంది. సత్యం అనే మహా అఖండ జ్యోతి ఆకాశం ఎత్తు పైకెగిరి అది ప్రకాశిస్తుంటే సర్వ మానవులు చూసే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 వచనం నుంచి 4 వచనాలు ఒకసారి చదువుకుందాం. కొంచెం ప్రయాణం చేద్దాం. ఇంకా యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, ఈ చిన్న సన్నివేశము, ఈడ జరిగినటువంటి సన్నివేశము ఎంత గొప్ప మర్మాన్ని, సత్యాన్ని బయటపెడుతుందో మనం చాలా జాగ్రత్తగా విందాం. మానవుని పుట్టుకల ఏదో ఉంది. ఆ ఏదో అనే దాన్నే జన్మ పాపము, స్వభావ పాపము, దోషము, శాపము అని ఎన్నో పేర్లు పెడుతున్నారు. అది ఏదైనా దేవునికి ఇష్టముగా అంది ఒకటి ఏదో ఉంది. అది మానవునికి అపాయకరమైనది ఏదో ఉన్నది, ఏదో ఉంది. మానవ పుట్టుకలో ఆదాముకు పుట్టినటువంటి వ్యక్తులలో ఏదో ఉంటుంది. ఆదాము పరిశుద్ధుడే పుట్టుకలో, కానీ ఆదాము లోపలున్న జనము బయటకు వస్తున్నారు. ఇప్పుడు వారికి ఏదో జరిగింది, ప్రాబ్లం ఏదో కొడుతుంది. మహానీయుడు సృష్టికర్త అయిన యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు ధర్మశాస్త్రములు తెలిసిన వాడు, పెద్దవాడు, నికోదేమైన పేరు. ఆయన వచ్చి, బోధకుడా, నీవు చాలా గొప్పవాడివి, నువ్వు పరలోకం నుండి వచ్చిన వాడివి, అందుకే ఈ బోధ చేయగలుగుతున్నావు అని యేసయ్యను గుర్తుపట్టాడు. నువ్వు చాలా దైవ ప్రవక్తవి, పరలోకం నుంచి వచ్చిన వాడు, దైవ కుమారుడు అని గుర్తుపట్టాడు. జ్ఞాని, మంచి భక్తిపరుడు, నీతిగా బతుకుతున్నటువంటి ధర్మశాస్త్రం అనుసరించేవాడు. అడిగినప్పుడు, నన్ను గుర్తుపట్టావు నికోదేము, శబాష్, నువ్వు చాలా జ్ఞానివి అని యేసుప్రభు అల్లే. ఆయననేమో ఈయనని మెచ్చుకుంటుంటే, పొగుడుతుంటే యేసుప్రభు అంటున్నాడు, నికోదేము, నువ్వు నన్ను గుర్తుపట్టినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యం చేరుకోవు. నువ్వు నీతిగా బతికినంత మాత్రాన పరలోకము నీకు దొరకది. నీ క్రియా నీతి, నీ ధర్మశాస్త్రపు నీతి పరలోక గవని యుద్ధకు నడిపించదు. నువ్వు అందులోకి రాలేవు. నువ్వు ఒకటి చేయాలి నికోదేము, ఏంటంటే నువ్వు మనిషి ద్వారా పుట్టిన పుట్టుక నాకు ఇక్కడ పనికి రాదు, నువ్వు కొత్తగా మళ్ళీ పుట్టాలి. అంటే మనోని ఆలోచన మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? కొత్తగా పుట్టినాక తల్లి గర్భంలోకి ఎలా వెళ్తాడండి? వెళ్ళి మళ్ళీ ఎట్లా వస్తాడు అని అడుగుతున్నాడు. అంటే తల్లి గర్భములో నుండి మళ్ళీ పుట్టడం అనుకుంటున్నాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం. నువ్వు 10 సార్లు తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినా నువ్వు ఆదాము సంతానమే కనుక ఆ పుట్టుకే నాకు వద్దని ఈయన మొత్తుకుంటున్నాడు. లేదు లేదు, నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ వస్తానా, సరిపోతుందా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అసలు అలా వెళ్ళాడు కదా. అంటే సారీ, తల్లి గర్భంలోకి వెళ్దాం అనుకో, వెళ్ళి మళ్ళీ పుడితే సరిపోతుందా ప్రభువా? నీకు సరిపోదు. 100 సార్లు నువ్వు లోపల తల్లి గర్భంలోకి బయటకు వచ్చిన నువ్వు ఆదాము సంతానమే. అసలు ఏం జరిగింది ప్రాబ్లము? నాకు కావాల్సింది ఇంకొక పుట్టుకనయా, ఇంకొక పుట్టుక అని ఆయన అంటున్నాడు. మీరు బాగా ఆలోచించండి. అంతెందుకు, యేసు ప్రభుల వారిని సిలువకేసి చంపేశారు, ఆయన ప్రాణాలు వదిలేశారు. ఆయన శవాన్ని, ఆయన యేసు ప్రభుల వారి యొక్క శరీరాన్ని అడుక్కోవడానికి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరు మీకు తెలుసు, లూకాసు వార్త 23:50 చదవండి. అరిమతయ్య అనే ఒక యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అరిమతయ్య అనే యోసేపు అనే ఒకడుండెను. అతడు జాగ్రత్త వినాలి. అతడు సజ్జనుడు నీతిమంతుడు అయ్యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. చూసారా, ఈ అరిమతయ్య అనేట ఆయన నీతిమంతుడు, సజ్జనుడు. సజ్జనుడు అంటే అర్థం ఏందండి? ఏ తప్పు చేయనివాడు,
నీతిమంతుడు దేవుని కొరకు కనిపెట్టుకునేవాడటైనా ఆయన కోసం చేసుకున్న కొత్త సమాధి, ప్రవచనం నెరవేరిన కొత్త సమాధిలో యేసుప్రభుని పెట్టి తీసుకెళ్ళి. ఇప్పుడు మనం బాగా ఆలోచిద్దాం. ఈ అరిమతయ్య అనేటైన కూడా యేసుప్రభు సంఘములో బాప్తిసం తీసుకొని యేసు రక్తం శరీరం తీసుకొని రక్షింపబడ్డాడు. మరియమ్మ అంతెందుకండి, మరియమ్మ గారు యేసుప్రభు సాక్షాత్తు పరలోకనాథుడు, సృష్టికర్తనే కన్న తల్లి, తన గర్భమందు సృష్టికర్తని మోసిన కన్న తల్లి పరిశుద్ధురాలు కాదా? పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఈ పిల్లోడు కడుపులో ఉంటే ఆ మనిషి పరిశుద్ధురాలు కాదా? కాదు, మాకు సంబంధం లేదు. అయినా మరియమ్మ కూడా బాప్తిసం తీసుకొని యేసు రక్తం తీసుకోవాలి. ఈ నీతిమంతులే నీ పుట్టుకతో మాకు సంబంధం లేదు సార్, మనిషి ద్వారా పుట్టిన పుట్టుకతో మాకు సంబంధం లేదు. దేవుడికి కావాల్సింది దేవునికి పుట్టిన పుట్టుక. దేవుణ్ణి నువ్వు కన్నా సరే, దేవుణ్ణి నువ్వు గర్భముల మోసినా సరే, నీ రక్తము దేవునిలో ఉండదు. అందుకే యేసు ప్రభులో మరియమ్మ రక్తం లేదు. దీన్ని బట్టి చూస్తే మరియమ్మ బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మరి పరిశుద్ధురాలే కదా పుట్టుకతో. మరియమ్మ ఒకవేళ యేసు ప్రభుని కన్నందుకన్నా పరిశుద్ధురాలు కాలేదా? పోనీ అనంత వదులుదాం. యేసు ప్రభు రాజ్యం కొరకు దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి వ్యక్తి, సజ్జనుడు, నీతిమంతుడు అరిమతాయి, అతనికి బాప్తిసం ఎందుకు? నువ్వు ఎన్ని నీతి పనులు చేసినా, నువ్వేమి చేసినా యేసు ప్రభు వచ్చినాక కొత్త నిబంధనలు తప్పక నువ్వు బాప్తిసం తీసుకుని రక్తం తీసుకోవాల్సిందే. వై? నువ్వు కొత్త జన్మం ఎత్తాలి. కొత్త జన్మం ఎత్తాలి ఎందుకంటే యేసుకు పుట్టాలి. అంటే మనిషికి పుట్టిన పుట్టుక కాదు, ఇప్పుడు దేవునికి పుట్టిన పుట్టుక కావాలి, కొత్త పుట్టుక. అంటే ఆ పుట్టుకలో ఏదో ప్రాబ్లం అయ్యింది. అది అసలు నేను చెప్పబోతున్నది. ఈ సాతాన్ అనేవాడు ఆజ్ఞాతిక్రమించి పరలోకములో వాడు దేవదూతలందరినీ చాలా మందిని పడేశాడు. ప్రకటనగ్రంథం 12:4 చదువుతాం ఒకసారి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగముని ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. రైట్. ఆకాశ నక్షత్రం అంటే సాతాను గురించి చెప్పబడుతుంది. ఈ లూసిఫర్ అనేటోడు దేవదూతల ప్రపంచాలలో, ఉదాహరణకు మనము 9 కోట్లు వేసుకుందాం. 9 కోట్లకెళ్ళి 3వ వంతు ఎంత? 3 కోట్లు. అంటే 3వ వంతు దేవదూతలను పడవేశాడు. 3వ వంతు దేవదూతలను పడేస్తే ఇంకెంతమంది ఎంత ఉంటారు? 6 కోట్లు. అంటే 2 వంతులు ఉంటారు ఇంకా మంచి వాళ్ళుగా. వీళ్ళందరూ దయ్యాలు అయిపోయారు. ఇప్పుడు మనకు ఎదురైన ప్రశ్న ఏంటంటే, దేవదూతలకు పాపక్షమాపణ ఎందుకు లేదు, మానవునికి పాపక్షమాపణ ఎందుకున్నది? అంటే మానవుడి పుట్టుక వేరు, దేవదూత పుట్టుక వేరు. ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మానవుడు రక్తమాంసములు గలవాడు కనుక రక్తమాంసములు కలిగి పుట్టినటువంటి మానవుడు తన ప్రమేయము లేకుండానే ఒక దోషములో పుడుతున్నాడు. పుట్టిన తర్వాత ఆ శాపము ద్వారా సాతాను చేత పట్టబడి పాపము చేస్తున్నాడు. కానీ దేవదూతలకు రక్తమాంసాలు లేవు, మానవుల్లాగా పుట్టిన వాళ్ళు కాదు. ఇది అసలు కథ. కనుక దేవదూతలకు పాపక్షమాపణ ఎందుకు లేదు అంటే వారికి పశ్చాత్తాపాలు ఉండవు. దేవదూతలు తెలవని స్థితిలో పాపము చేయలే. తెలిసి చేసిన పాపాలు వేరు, తెలియక చేసే పాపాలు వేరు. మన ప్రమేయము లేకుండా వచ్చిన శాపము వేరు, మనము క్రియరూపములో చేసిన పాపం వేరు. మనము తెలవకుండా చేసిన పాపాలు వేరు, మనము తెలిసి చేసే పాపాలు వేరు. ఇన్ని పాపాలు చాలా రకాలున్నాయి దిండరా. కానీ జన్మ పాపం అంటే ఏదైతే ఉన్నదో దానికి ఒకటే అంతస్తు, క్రియ పాపాలంటే ఏవి ఉన్నాయో అవి చాలా అంతస్తులు. మరి వాళ్లకు క్షమాపణ ఎందుకు లేదు, మానవులు ఎందుకు ఉన్నది? అయినా అక్కడ కొంతమందే దేవదూతలు పాపంలో పడిపోయారు 3వ వంతు. కానీ భూలోకములో ఎందుకు మానవులకి పాపక్షమాపణ దొరికిందంటే భూలోకములో అసలు నీతిమంతుడే లేడు. రోమా 3:23 చదవండి ఒకసారి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఎవడు లేడు, అందరూ పాపులే. 5వ అధ్యాయము రోమా 5:21 చదవమ్మా. అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలేనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో, పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా దేవుని కృప కూడా విస్తరించెను.
భూమి మీద కృప దేవునిది విస్తరించటానికి, మానవునికి పాపక్షమాపణ దొరకటానికి కారణము దేవులారా, వారికి తెలియకుండానే పాపము విస్తరించిపోయింది. కనుక మానవునికి పాపక్షమాపణ దొరకటానికి కారణము వాడి పుట్టుకతో వస్తున్నటువంటి ఆ స్వభావ పాపము. అతడు ప్రమేయముతో ఆ పుడుతున్న వ్యక్తి తెచ్చేది కాదు. ఆదాము లోపల ఉన్నటువంటి సంతానం, ఆదాము లోపల ఎంతమంది ఉన్నారో, ఎంతమంది భూమి మీద పుట్టబోతున్నారో వాళ్ళందరి కొరకు దేవుడు తన రక్తం కార్చాడు. కనుక వాళ్ళందరూ ఆదాము ఎప్పుడైతే అవిధేయుడైపోయాడో, ఆదాముని సాతాను ఏలటానికి ఎప్పుడైతే అధికారం దొరికిందో, సాతానికి అవిధేయుడైపోయాడో అధికారం వానికి దొరికింది. అతని స్వభావములోని ఆ యొక్క లక్షణము అతనికి పుడుతున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. అందుకని ఆ పుట్టుకల ఏదో ప్రాబ్లం ఉన్నది. ఐదవ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం. పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమయ్యను. జాగ్రత్త వినాలి ఇక్కడ. పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమయ్యను. పాపము చేసే మరణం వచ్చింది కదా, పాపం చేయకపోతే మరణం పోవాలి కదా. అసలు పాపం చేసినందుకు వస్తుందా నాకు మరణం పుట్టినోనికి? లేక చేయకముందే మరణం వస్తుందా? అసలు మరణం అనేది పుట్టుకతో ఉన్నదా, మధ్యలో పాపము చేస్తే వస్తుందా? కొంచెం మెల్లగా ఆలోచించుదాం, తొందరపడకుండా ఆలోచించుదాం. ఎట్లా ఆలోచిస్తేనే మనం అక్కడికి వెళ్తాం, ఆ సత్య శిఖరాన్ని అందుకుంటాం చివరిగా మనం. మీరు కొంచెం ఆలోచన పరులు చదవండి, లేఖనాలను రాసుకోండి, దయచేసి ఆలోచించండి. ఈ వీడియో చూడండి, రాసుకోండి, ఆలోచించండి. నాకంటే ఎక్కువ జ్ఞానం మీకు దేవుడు చెప్పలేము, రాసుకోండి. అందరూ పాపము చేసినందున పాపమందరికీ మరణం అందరికీ సంభవించను. చేసినందున కాదు కదా, చేసినందుకు కాదు కదా పాపం వచ్చింది. పాపం ఉండెను. ఎప్పటి నుంచి ఉండెను? ఒకవేళ చేసినందుకే పాపం వచ్చడం నిజమైతే, చేసిన పాపము ఆదాము ఒక్కనికే చేశాడు కనుక ఆయనకే రావాలి మరణం, మిగతా వాళ్ళకి ఎందుకు వచ్చింది? పుడుతున్న వాళ్ళందరికీ మరణం. అసలు చిన్నపిల్లలో మరణం ఎందుకు ఉన్నది? పాపమే లేదు కదా. పాపము చేసినందున మరణం అందరికి వచ్చును. ఎట్లా అంటే ఈ పుట్టుకలో ఏదో ప్రాబ్లం ఉన్నది సార్. ఈ మానవ పుట్టుకలో ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నది. ఆ చిన్న ప్రాబ్లాన్ని మనం బయటికి తీయాలి మెల్లమెల్లగా. ఇక కొట్టుకునుడు యుద్ధాలన్నీ బంద్ అయిపోతాయి ఈ వీడియోతోని. చిన్నపిల్లలకు మరణం ఉన్నది. ఎందుకున్నది అంటే పుట్టుకలోనే ఏదో ప్రాబ్లం ఉన్నది. పుట్టుకలో వాడి స్వభావం మరణం, ఏదో శాపం ఉన్నది, మరణం వచ్చింది కావచ్చు సార్. మరి యేసుక్రీస్తుకు ఎందుకున్నది పుట్టుకలో మరణము? అని మళ్ళొక్క ప్రశ్న. చూసారా, ఇట్లా పుడితే అన్నట్టు. అదేనయ్యా, మరి దేవుడు యేసు ప్రభులు ఇప్పుడు మనం పుట్టుకల పాపులం కనుక, మన స్వభావం మంచిగా లేదు కనుక మరణం ఉన్నది. చిన్నపిల్లల పుట్టుకతోనే మరణం ఉన్నది. పుట్టిన వాడిని కూడా చంపచ్చు, చచ్చిపోతాడు. మరి యేసు ప్రభు నీతిమంతుడని మీరే చెప్తున్నారు కదా సార్. ఏ పాపం ఎరుగని వాడు పుట్టుకతో మంతుడు, మరియమ్మ రక్తం లేదు, యోసేపు రక్తం లేదు, సాక్షాత్తం పరలోకము నుండి రక్తం అది అని మీరు చెప్తున్నారు కదా సార్. మరి ఆయనకి ఎందుకు మరణం ఉందో చెప్పండి అని మళ్ళొక్క ప్రశ్న. ఇట్లా వెళ్తుంది మన ప్రయాణం మెల్లమెల్లగా. ఇట్లా వెళ్తేనే కరెక్టు. రైట్. ఇంతకీ యేసుప్రభు మరణం ఉందని ఎవరు చెప్పిండ్రు అంటే అందరూ ఆ చెప్పుడు ఎక్కడదండి? చనిపోయింది కదా శిలువ మీద ఆయన. చెప్పుడేంటి? ఇది మీ అజ్ఞానపు ఆలోచన. యేసుప్రభుల వారికి మరణము లేదు, ఆది లేదు, అంతము లేదు. నేను ఉన్నవాడను అనువాడనన్న దేవుడు ఆయన. మరి ఎట్లా మరణించిండు సార్? మనిషికి అదే మరణిస్తుండు, యేసుప్రభు కూడా మరణించిండు. ఆయనకు సావు మరణం ఉంది, వీళ్ళకి కనుక పుట్టుకల వాళ్ళు మంచోళ్ళే, ఈయన మంచోడే. ఒకవేళ పుట్టుకల వాళ్ళు చెడ్డోళ్ళు అయితే యేసుప్రభు కూడా చెడ్డోడు కావాలి. అది వాదన. సో దానికి చిన్నగా వివరణ ఇస్తూ నేను ముందుకెళ్తాను. దేవులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి చదువుకుందాం మనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు.
ఎవ్వని అయ్యతో కాదు, ఏ శక్తితో కాదు, ఈ సృష్టి లోపల ఎవ్వని తరము కాదు. నేను ఉన్నవాడనైన వాడను, ఈ భూమి ఆకాశం సృజించిన సృష్టికర్తను. ఎవ్వడు నా ప్రాణముని ముట్టుకోవడము కానీ నన్ను చంపడము కానీ ఎవని వల్ల కాదు. ఇంతకు నేను చావనే చవు నా అంతటా నేనే దాన్ని పెట్టి. అది అసలు కథ. నేనే మరణము కావాలని వచ్చిన, నా ఇచ్చక నా ఒక ఇష్టము చొప్పున నా అంతటా నేనే మరణం చాలని ఇష్టపడి పెడుతున్న మరణం. చదవమ్మా. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినను. చూసారా, ఇప్పుడు చంపింది ఎట్లా చచ్చిపోయిండు? ఆయనకు ఉందా మరణం? ఆయనకు మరణం లేదు. మరణము నేను మరణించాలి, మరణపు ఊబిలో అడుగు పెట్టాలని తనే ఇష్టము చొప్పున వచ్చాడండి. తన ఇష్టము చొప్పున తన ప్రాణం పెట్టాడు. కానీ ఎవరో ఆయనని చంపాలనుకుంటే చచ్చేవాడు కాదు, మరణమే లేనుడా. కనుక ఆయన పుట్టుకలో శాపము, ఆయన పుట్టుకలో వచ్చిన శాపం ద్వారా అతడికి మరణం వచ్చిందని తప్పు. అది కొట్టేయండి అక్కడ నుంచి. ఇంకా ముందు ముందు చూస్తారు, ఇంకా పూర్తిగా కొట్టేస్తాం. రోమా 8:4 చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అది అసలు విషయం. యేసు ప్రభుల వారికి మరణం ఎందుకున్నది? పుట్టుకలో. అది కనుక ఆయన పరిశుద్ధుడే కనుక మనుషులు కూడా పరిశుద్ధుడు అని లింక్ పెట్టుకున్నారు అందరూ. ఆయన అంటున్నాడు, నన్నెవడు చంపుతాడు రా, నాకు మరణం ఎక్కడిది? నాకు నేనే పెట్టుదామని వచ్చిన, నా ఇష్టము చొప్పున అంటూ ఇక్కడ అంటున్నాడు. తండ్రి ఎందుకు పంపిండట? మరణించాలి నా కొడుకు అక్కడ అందరి కొరకు అని చెప్పి పాప శరీర ఆకారముతో, పాపము ఇతని శరీరం మీద శిక్ష వించాలంటే మరణిస్తున్నటువంటి వారు, పాపము చేత మరణిస్తున్నటువంటి, మరణము కలిగినటువంటి వారు ఆ మరణమును జయించుటకు తన కుమారుని మరణములోనికి పంపి, మరణించగలిగేటువంటి శరీరములోనికి పంపి, అలాంటి శరీరమును ఒకటి దాల్చి తీసుకొచ్చి తనే ఆ మరణపు ఊబిలో ప్రవేశించి అందరి పాపాలను తన మీద వేసుకొని ఆ పాపాన్ని శిక్షించి, ఆ తర్వాత మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని చెప్పి 3వ దినం తిరిగి లేచి. నీకు మరణం ఎక్కడదైంది? పాపం కొరకు వచ్చింది కాదు, అది తన ఇష్టము కొరకు తెచ్చుకున్నది. అది తండ్రే పంపాడట పాప శరీరాకారముతో పిల్లలని, రక్త మాంసములు గల వారిని రక్షించుటకాయనని రక్త మాంసములు గల వాడిగా వచ్చాను. తనే వచ్చాడు, అక్కడ పాపంతో పుట్టి మరణించలేదు. యోహాను సువార్త 3:14 చదువుదాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అది యేసు ప్రభుల వారు శిలువ మీద ఎత్తబడితే ఆయన చూసిన వాళ్ళందరూ రక్షింపబడినట్లు ఈయన ఎత్తబడ్డాడట అని ఇది చెప్పటానికి ఎక్కడో అరణ్యంలో జరిగిన ఒక చరిత్ర. అరణ్యంలో ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. సంఖ్య 21:9 ఏం జరిగింది అంటే, అక్కడ ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు తన ఉగ్రత, తన కోపాన్ని వారికి కనుపరిచే క్రమములో తాపాకరమైన భయంకరమైన విషసర్పాలను వారి లోపల పంపిండట. అవి కరుస్తున్నా కొద్దీ ఒక్కొక్కడు నురుగులు కాకుంటూ చస్తున్నారు. 1000 మంది అప్పుడు చచ్చిపోయారు. మోషే మొరపెట్టుకుంటే అప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి మోషేకు ఒక సలహా ఇచ్చాడు దేవుడు. ఏమన్నాడంటే, నాయనా వాళ్ళ దగ్గర ఇత్తడి సామాన్లు ఉన్నాయి కదా, ఉన్నాయి సార్, అవి తీసుకెళ్ళి ఒక కొలిమి పెట్టండి. కొలిమి పెట్టి దన్మంట ఆ కౌన్సిల్ని పిలిచి ఒక సాంఖ్య తయారు చేయండి, మట్టి ద్వారా సర్పరూపంలో ఉండాలి. ఒక సాంఖ్య పోసి కరగబోసిన ఇత్తడి అల్ల పోస్తే ఒక విగ్రహము తయారైతే, సర్ప విగ్రహము చాలా పెద్దది. దాన్ని పట్టుకుని వెళ్ళి కొండ మీద పెట్టండి. ఎవరైతే ఆ సర్పాలు గరుస్తాయో ఆ విషము ద్వారా చనిపోకుండా ఉండాలంటే వాడు ఆ సర్పం వైపు చూడుమను అన్నాడు. ఈ సర్పాన్ని అక్కడ పెట్టి ఈ విషము పాములు గరిచిన వాళ్ళు ఆ సర్పాన్ని చూస్తారు. చూడంగానే విషం వెళ్ళిపోతారు. అంతకుముందు చచ్చిపోయారు లేండి. ఇక అప్పటికప్పుడు కరిచిన వాళ్ళు చూసి బతికిపోయారు. ఈ విషము కలిగిన సర్పాలు కరిస్తే
ఆ విషము లేని ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే ఎట్లా విషం పోతుంది? పోని అయితమని, అది సర్పము, అది బొమ్మ సర్పము, ఇత్తడి సర్పము, వీళ్ళేమో నిజమైన సర్పాలు ఇక్కడ గరిచేటివి. మరి ఈ యొక్క సంఘటన తీసుకుపోయి యేసు ప్రభు శిలువ యజ్ఞానికి ఎందుకు ఆపాదించిండు దేవుడు, పరిశుద్ధాత్ముడు? ఒకసారి ఆలోచించారా? యేసు ప్రభు పుట్టుకల పరిశుద్ధము, మనిషి పుట్టుక కూడా పరిశుద్ధమే. యేసు ప్రభు పుట్టుకల పరిశుద్ధం అన్నప్పుడు మనిషి ఎందుకు పరిశుద్ధుడు కాడు? మనిషి పరిశుద్ధుడు కనుకనే యేసు పరిశుద్ధుడే అని అనుకుంటున్న వాళ్ళారా, కొంచెం జాగ్రత్తగా స్నేహితులారా ఆలోచించండి. దీని అర్థం ఏంటంటే పాప శరీర ఆకారముతో వచ్చి పాపులను రక్షించుతున్నాడు. అది అసలు కథ. ఈ విషము లేని ఇత్తడి సర్పాన్ని చూస్తే విషమున్నటువంటి ఈ సర్పాలు కరిచిన విషము తన శరీరములో పాపం అనే విషము తొలగిపోతుంది. అనగా ఆది సర్పము ఘట సర్పమైన సాతాను ప్రతి మానవుణ్ణి కాటువేశాడు. ఆదాము గర్భములో ఉన్న ప్రతి మానవుణ్ణి కాటువేశాడు. ప్రతి మానవుడు వాని చేత కాటుపడిన వాడే శాపగ్రస్తుడే. సో వాళ్ళందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు. కనుక తన ఆధిపత్యములో ఉంటున్నారు పిల్లలు పుట్టగానే, వాని స్వాధీనంలో ఉంటున్నారు. కనుక వారిలో అదే స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్నే పుట్టిస్తున్నాడు వాడు. కనుక ఆ స్వభావంతో పుట్టిన వాడు పెరిగిన కొద్దీ ఆయన స్వభావం బయటకు వస్తుంది, అదే తప్పు చేస్తాడు. కనుక ఆడు కరిచిన ప్రతి వ్యక్తి, వాడు ఆది సర్పమైన ఘట సర్పము కరిచిన ప్రతి వ్యక్తి, పాపమనే విషమెక్కిన ప్రతి వ్యక్తి అగో పాపము లేని వ్యక్తి వైపు చూడండి. అలాగునే ఇత్తడి సర్పం వైపు చూసి బతికినట్టు ఆ ఆకారం చూస్తేనేమో సర్ప ఆకారమే, కానీ అది నిజమైన సర్పము కాదు, ఇత్తడి సర్పం, దాంట్లో విషము లేదు. ఇటు చూస్తే సేమ్ మనలాంటి మనుషుడే గాని, మనలాగే పుట్టాడు కానీ యేసు శిలువ మీద, అతని లోపల విషము లేదు, అనగా పాపము లేదు. పాపము లేదు కనుక పాపము లేని ఈ నరుడు పాపమున్న నరుడని బతికిస్తున్నాడు. పుట్టుకల పాపం ఎక్కడ దేశప్రభుకి? మనుషులకు ఎందుకు మంచిగా? మనుషుల పుట్టుకల పాపమే లేకపోతే, మనిషి పుట్టుకల పవిత్రతదే ఉంటే, మనిషి పుట్టుకల దేవుని కోపమే లేకపోతే దేవుడే ఎందుకు రావాల్సి వచ్చింది మనిషిగా? ఏ లైన్లో మనుషులు చెడిపోయారు, ఏ వేలో మనుషులు చెడిపోయారు, ఆ లైన్లోనే దేవుడు వచ్చాడు. పాపము ఎరుగని ఆయనను పాపముగా చేసే. చూసారా, ఇత్తడి సర్పములో విషము లేదు, ఏమి లేదు, కానీ కరిచిన ఈ విషం ఎక్కిన వాళ్ళు ఆ సర్పాన్ని చూసినప్పుడు ఇలా విషం ఎందుకు పోతుందంటే, భవిష్యత్తులో దేవుడు సర్పములాగా, అనగా పాపము కలిగిన మానవుల్లాగే ఉంటాడు, కానీ పాపము ఉండదు. ఆయన శిలువ మీద యజ్ఞం జరిగిస్తుంది. ఆ యజ్ఞము శిలువ వైపు చూసి తండ్రి నా పాపములు క్షమించుమని ఎవడైతే బాప్తిస్తం తీసుకుంటాడో వాడి పాపములు క్షమించాడు. నమ్మినవాడు అంటే ఇదే నమ్మాలి. ఈ రక్త ప్రోక్షణ పాత నిబంధనలు నమ్మిన వారు కానీ, కొత్త నిబంధనలు ఆయనను చూసిన వారు కానీ తప్పక రక్షింపబడతారు. యోహాను 8:46 నా యందు పాపమున్నదని, నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును? లో 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 నేను పాపము చేశానని మీలో ఎవడు స్థాపించును అన్నాడా? నేను పాపము చేసి తిని అని మీరెవరన్నా స్థాపించగలరా? నాలో పాపము ఉందని మీలో ఎవడన్నా చెప్పగలడా? 7వ వచనం చదవమ్మా. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. యూదా మతస్థులు అంటే ఆ మతములో, యూదా మతములో అనగా ధర్మశాస్త్రం అనుసరిస్తున్న భక్తులలో, వారి ఆజ్ఞలో మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారములో పట్టబడిన స్త్రీని ఊరు బయటికి తీసుకెళ్లి రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. అయితే యేసు ప్రభుల వారు ఉన్న చోటుకి ఆ ఒక ఆమెని పట్టుబడ్డామని గెదుముకుంటూ వచ్చారు. యేసు ప్రభుని పరీక్షిస్తున్నారు. ఏమయ్యా, ఈమె పాపము చేస్తూ పట్టబడింది, ఈమెని రాళ్ళు కొట్టి చంపాలి కదా, మరి మేము చంపడానికి వచ్చాము, దీనికి నువ్వేమందువు? సరే అందువా? అలా ఎందుకు చంపుతారో తప్పు కదా అని అందువా? అలా అంటే మేము ధర్మశాస్త్రం ధిక్కరించినట్టే అని అందామని అతన్ని పట్టుబట్టి అడుగుతున్నారట. అడుగుతుంటే యేసుప్రభుల వారు ఏమన్నారట, సరే ధర్మమే, నేనిచ్చిన ధర్మశాస్త్రాన్ని నేనెందుకు ధిక్కరిస్తాను? ఆయన నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాల, నెరవేర్చుటకే మనుష్య కుమారుడు వచ్చాను. కొట్టండి,
కానీ ఒకటి, మీ లోపల పాపము లేనివాడు. జాగ్రత్తగా ఇక్కడ మనం కొంచెం ఆగి ఆలోచించుదాం. మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి, ఆ తర్వాత అన్ని రాళ్ళు వేయి చంపండి. నేను ఈ బైబిల్ చదివి దేవుని నమ్ముకున్న తర్వాత నాకు చిన్నతనంలో దేవుని నమ్మకం ముందు ఒక పాత సినిమాలో పాట విన్నా నేను. అది నాకు అక్కడ గుర్తొచ్చింది. బైబిల్లో ఉన్న అనేక చరిత్రలు సినిమాలు తీసి ఇందులో ఉన్నవి వాడుకొని కోట్లు సంపాదించుకున్నారు మన దేశంలో. ఒక సన్నివేశము, మరి నేరము నాది కాదు ఆకలి సినిమా టైటిల్, ఎన్టీ రామారావు గారిది పాత ఫిలిం. నేరము నాది కాదు ఆకలి. ఆయన ఒక చోటకు వచ్చినప్పుడు అక్కడ ఒక స్త్రీని అందరూ రాళ్ళు పెట్టి, ఆ వ్యభిచారంలో పట్టుబడ్డదని, మా మతంలో ఇలా ఉందని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతుంటే ఎన్టీ రామారావు గారు అక్కడికి వచ్చి ఆమెని కాపాడుతాడు. ఈ సన్నివేశము ఇదే వచ్చిన సన్నివేశం. ఆ వచనములోని వివరణనే పాట రాశాడు. నిజంగా ఆ పాట రాసిన ఆయన, పాడిన ఆయన, ఆ పాత్రలో ఉన్న ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ కూడా భయపడ్డారు. మనం కూడా భయపడాలి. కరెక్టే వాడారు, కరెక్టే చేశారు, ఆలోచించాడు రాసేటాయన. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా, మనలో పాపము చెయ్యని వాడు ఎవరో చెప్పండి అని అక్కడ ఆగిపోలే. వెంటనే ఏ దోషము లేనివాడు ఎవరో. చూసారా, పాడినవాడు కానీ యాక్టింగ్ చేసినా కానీ రాసిన అయినా కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించారు. అసలు వచనములు ఏముందో తెలుసా? మీలో పాపము లేనివాడు మొదటి రాయి వెయ్యండి అన్నప్పుడు పాటలో ఏముండాలి? మీలో పాపము లేనివాడు అనాలనా? అట్లా ధైర్యం సరిపోలేదు పాట రాష్ట్రానికి. ఆ పరమాత్ముడు సర్వేశ్వరుడు యేసుప్రభుల వారన్న మాట మన అనగలమా? తను పాపము లేనివాడు పుట్టుకల గనుక మీలో పాపము లేనివాడు విసరా అన్నాడు. ఇప్పుడు ఆ పాట రాసినుడు ఆ మాట అనగలడా? ఎన్టీఆర్ గారు ఆ మాట అనగలడా? నేను అనగలనా? నువ్వు అనగలవా? అందుకే జాగ్రత్త పడ్డారండి పాటగాడైతే మాత్రం. అందుకే మనలో మనలో అన్నాడు ఎన్టీఆర్. మనలో పాపము లేనివాడు అన్నాడు. మీలో పాపము ఇప్పుడు చదవాలి. అక్కడ ఎవరెవరు భయపడ్డారో ఆ మాట అంటే కొద్దిగా కిందికి చదవమ్మా. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు. ఏమండి, ఒక ఆమెను రాళ్ళు పెట్టి కొట్టటి చంపడానికి 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయితే రారండి ముసలోళ్ళు. పరిగెత్తలేరు, ఉరకలేరు. వస్తే మరి 50 ఏళ్ళ వరకు రాగలుగుతారు. 45 50 ఏళ్ళు వస్తారు పెద్దవాళ్ళు. పెద్దవారు మొదలుకొని చిన్నవారు. చిన్నవారు ఎంత వయసు ఉండవచ్చు అందాదా అంటే 10 సంవత్సరాలు కూడా రావచ్చు పరిగెత్తుకొని. 10 సంవత్సరాలు 8 సంవత్సరాల బాలుడు కూడా రాయి పట్టుకుని వచ్చిండి అనుకుందాం. 8 సంవత్సరాల 10 సంవత్సరాల బాలుడు ఏమి అంత మరణాకరమైనటువంటి అంత పాప సంబంధమైన పాపం చేయగలడు? మా అంటే తండ్రి జోబులకి వెళ్ళి పైసలు ఎత్తుకపోతాడు. మా అంటే తల్లి దగ్గర మోసం చేసి లడ్డు ఎత్తుకపోతాడు. మా అంటే పోరగాళ్ళ దగ్గర అబద్ధం ఆడతాడు. వ్యభిచారము నరహత్యలు అయితే చేయడు కదా, చెయ్యడు. ఆ చిన్న విషయాల వానికి అంత పాపం అనిపిస్తుంది అంటవా? జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఆ చిన్నవాళ్ళు కూడా భయపడ్డారట, ఈ పెద్దవాళ్ళే భయపడ్డారు. నాయనా, నాలో ఏదన్నా ఉన్నదేమో, నేను రాయేసి ఎందుకు శాపగ్రస్తుని కావాలి అని అందరూ భయపడడానికి వెళ్ళిపోయాను. మీలో పాపము చెయ్యని వాడు మొదటి రాయి వేయవలెను అనలేదు. మీలో పాపము లేని వాడు మొదటి రాయి వేయండి అంటే వాడు అందరు వారికి. పుట్టుక నుంచి వచ్చే శాపం ఏదైతే పాపం ఉందో అది మారలేదు. ఇది మీకు చెప్పవలసిన మాట. దానికి ఒకటే అంతస్తు, అది మార్పు చెందలేదు. అందుకే మరణానికి కూడా మార్పు ఏమి లేదే. మరణము విషయంలో వచ్చేసరికి ప్రసంగి అంటాడు, జంతువులు మనుషులు
మరణ విషయం ఒకసారికి అంతా ఒకటే. అవునండి, మానవుడు పాపం చేస్తే మానవునికి పాపం మరణం వచ్చింది అయ్యా అనుకుందాం, సరే మీరు అన్నట్టు. జంతువులేం పాపం చేసినాయని వీటికి మరణం వచ్చిందని అడగచ్చు మీరు నన్ను. అసలు భూలోకానికి రాజు ఎవలయ్యా ఏదేని తోటకాడ అంటే రాజు ఆదామే. రాజు ఒక దేశానికి రాజు ఇట్లా పాగలగడ అయిపోయింది అనుకుందాం, రాజుకు మెంటల్ వచ్చింది అనుకుందాం మాట. అప్పుడు రాజ్యమంతా సశ్యామలంగా మంచిగా నడుస్తుందా? రాజుకు మెంటల్ ఎక్కిందండి. మంత్రులు వచ్చి, రాజా మరి పక్కూరు వాళ్ళకు నీళ్లు లేక చాలా కష్టపడుతున్నారు, మేము మరి పెద్ద మొత్తంలో చెరువు తవ్వేయాల, మీరు మీ ఆజ్ఞ ఇవ్వండి బాంచన్ అన్నప్పుడు రాజుకు మెంటల్ ఎక్కింది. ఆ రోజు మెంటల్ ఎక్కిన రాజు ఏం చెప్తాండే, చెరువులు తోడడం కాదు, ఉన్న చెరువులు మూసేయి, వాడిని వేసేయి, వీడిని చంపే, ఇది చేసి అది చేసి అడ్డదిడ్డ ఆజ్ఞలు వస్తున్నాయి. ఎవరు బాగుంటారు చెప్పండి? రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, ఆత్మశుద్ధి ఉంటే శరీరం సంతోషంగా ఉంటుంది. బైబిల్ చెప్పిన సంగతి. మీ మనసులో కుళ్ళు కుట్ర ఉంటే మీ ఎముకలు కూడా కుళ్ళిపోతాయని బైబిల్లో చెప్తుంది. చూశారా? అలాగే మరి ఈ భూలోకానికి రాజు అయినటువంటి వాడు రాజుకు అప్పచెప్పిండు భూలోకాన్ని, భూలోకం నీది బాబు, నువ్వే ప్రజాపతివి భూలోకానికి, నీ మీద పతిని నేను అని సామంతరాజుగా భూలోకంలో తన రారాజు అయినటువంటి దేవుడు ఆదాముకి ఆ అధికారం ఇస్తే అమ్ముడు పోయాడు. కనుక అధికారం ఉన్నప్పుడు అయితే ఇతందే కదా, ఇతందే. ఎవరికైతే అమ్ముడు పోయిండో రాజ్యమంతా ఆయన వెళ్తున్నాడు, ఆయన పేరే సైతాన్. కనుక ఇప్పుడు అందరూ శాపగ్రస్తులు అయిపోయారు. అంటే సృష్టి కూడా శాపగ్రస్తం అయిపోయింది. ఏ పాపం ఎరుగని సృష్టి కూడా మూలుగుతుందని బైబిల్లో ఉంది విడుదల కొరకు. నీకేం రోగం వచ్చిందమ్మా, నువ్వేం పాపం చేసినావు? సృష్టి మూలుగుతుందట. ఎప్పుడు ఈ దేవకుమారులు ప్రత్యక్షమవుతారా, ఎప్పుడు ఈ సైతాన్ గాని పీడ నాకు పోతుందా అని సృష్టి యావత్తు మూలుగుచున్నదని మనము రోమా 8లో చదువుకుంటాం. స్నేహితులారా, సృష్టి ఏం పాపం చేసింది? మరి సృష్టి ఏ పాపము చేయకున్నా ఆదాము చేసిన తప్పుకి వాళ్ళందరికీ దెబ్బకొచ్చింది మరణము. ప్రతి జీవికి వాళ్ళు మూలుగుతున్నారు ఈ విడుదల కొరకే. కనుక మరణము అందరికీ వచ్చింది, అన్నిటికీ వచ్చింది. ఆదాము పిల్లలు మళ్ళీ జయిస్తేనే మరణము సృష్టికి విడుదల కలుగుతుంది. సృష్టిలో ఉన్న ప్రాణి కూడా ఇక మరణించే ప్రసక్తి ఉండవు. అంటే ప్రాణులు అనేది ఉంటేనే మరణిస్తాయి, లేకపోతే మరణం లేదు. జీవరాశులకు పక్షులకు మరణం ఎందుకు వచ్చిందంటే ఆ రాజే శపింపబడ్డాడు, రాజ్యం అంతా శపింపబడింది. ఏలుతున్నవాడు ఎవడు? అది అసలు కథ, సాతాను. రోమా 8:2 చదువుదాం ఒకసారి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చాలు. మనిషి పుట్టుకలో ఏదో శాపం ఉన్నది, ఆ శాపమే పాపమైనది. ఆ పాపం ఎవరో ముందు తెలుసుకుందాం మనము, ఆ మరణం ఎవరో కూడా తెలుసుకుందాం. ఆ స్వభావము ద్వారా మరణము అనికి వచ్చింది, అది శాపము. ఆ మరణము మరి యేసుప్రభుకు ఉన్నది, కానీ యేసుప్రభుల వారు తనకు తనే మరణించడానికి వచ్చాడని చెప్పుకున్నాం. ఈ పాపము ద్వారా మరణము వచ్చింది. మరి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత క్రీస్తు యేసునందు ఏ శిక్ష విధి లేదట. ఆ పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపించాను. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మరి పాప మరణముల నుండి విడిపింపబడ్డామని అంటుంది కదా లేఖనము. మళ్ళీ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎట్లా చనిపోతుండ్రా? మళ్ళీ ప్రశ్న. యేసుప్రభుని నమ్ముకున్నాక చావద్దు కదా, మరి విడిపించిండు కదా పాప మరణముల నియమము నుండి. క్రీస్తు యేసునందు ఏ శిక్ష విధి ఇక లేదు మనకి. అంటే మరణ శిక్ష లేదు, మరణం లేదు మనకి. యేసుప్రభు నమ్ముకుంటే మరణించద్దు. మరి ఎందుకు మరణిస్తున్నావు? దీనికి మీరు వెతకాల్సిన ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మరి ఎట్లా? మరి మరణము పాపం చేస్తేనే వచ్చింది కదా. పాపం చేయుడు మానిన తర్వాత మరణం పోవాలి.
యేసు ప్రభువుని నమ్ముకున్నాం, పాపాలు వెళ్ళిపోయినాయి, క్రియ పాపం లేదు, ఏది లేదు, ఇక మరణం ఎందుకే? రైట్. అసలు మరణం అంటే ఏంటిది అనేది ఒక 2 విషయాలు తెలుసుకొని మనము వచ్చే వారం బుధవారం మళ్ళీ స్టార్ట్ చేద్దాం అక్కడి నుంచి. ఎబ్రీ పత్రిక 2:14 చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. రైట్. అంటే ఈ అపవాది ఎవడు? మరణానికి మూలకారకుడు, మరణము యొక్క బలము గల్లవాడు. అంటే ఈ అపవాది యొక్క అంశంలో, అపవాది యొక్క శక్తిలో కొంత బలము, కొంత శక్తి మరణమై ఉన్నది. లేదు సార్, మరణము అపవాది ఎట్లయితాడు? మరణం అంటే ఒక చిన్న రోగం లాంటిది దేవుడు పెట్టాడండి, ఒక వ్యాధి లాగన్నమాట అని కొంతమంది అనుకుంటున్నారు. ఒకవేళ అది నువ్వు అనుకున్నంత ఈజీ ఒక వ్యాధి అయితే ఏమిలరా, ఇంత పోరాటం ఉండేది కాదు, పరమాత్ముడే ఆ మరణమును రావాల్సిన అవసరం లేకుండే. మరణమును ఎవడు గెలవలేడు, మరణమును జయించుట ఎవని వల్ల కాదు. ఏంది ఈ మాటలు? సాతాను అనే అపవాది అట మరణం యొక్క బలము గల్లవాడట. అసలు మరణం అంటేనే వాడట. కీర్తన 49:14 చదవండి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. జాగ్రత్త వినాలే. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి అంటే పాతాళములో మరణము కాపలదారట. మరణం అనేది నువ్వు అనుకున్నట్టు రోగమే కదా, బీమారంటివి కదా. మరి బీమారీ రోగము ఎప్పుడన్నా వ్యక్తి అవుతాడా? మరణం అనేది పాతాళ కాపరి, సెక్యూరిటీగా అక్కడ కాపలగా వస్తాడు ఆయన. మరణం అనేది ఒక వ్యక్తి అట, వాడే అపవాది అని ఇంతకుముందు చదువుకున్నాం. అంటే అపవాదికి అనేక పేర్లలో ఒక పేరు మరణం. చూశారా? అంటే మరణమే అపవాది. 1 కొరింథీ 15:26 చదువుకుందాం. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. మరణాన్ని ఏమని పిలుస్తుంది బైబిల్? నేను ఎందుకు తీసుకుపోతున్నా ఈ వచనాలన్నీ మీకు ఎందుకు తెలియపరుస్తున్నా అంటే, భవిష్యత్తులో మీకు సత్యం చెప్పాలంటే ఇవన్నీ మైండ్లో తిరిగితేనే ఆ చెప్పింది కరెక్టరా అనిపిస్తుంది. లేకపోతే ఇవన్నీ మళ్ళీ అడ్డం, ఇది గిట్లుంది కదా, అది గట్లుంది కదా, ఈ గట్లలేదు గిట్లేదు మొత్తం సాఫ్ చేసుకుంటూ వెళ్దాం. అది పక్కా. అప్పుడు జన్మలో ఏముందో, మానవ పుట్టుకలో ఏముందో, ఆ ఉన్నందుకే గిన్ని కట్టాలచ్చి పడ్డాయిరా దేవునికి అని అప్పుడు తెలుస్తుంది మీకు. ఏమిటారా, మనుషులను మెప్పించడం పెద్ద గొప్పతనం ఏం కాదు. బొచ్చడం మంది గారడి విద్యగాళ్ళు, మోసగాళ్ళు మనుషులను మెప్పించి పెద్ద పెద్ద లీడర్లు అయిపోతున్నారు, గొప్ప రాజులు అయిపోతున్నారు. దాని గురించి పెద్ద గొప్ప కాదు. దేవుణ్ణి మెప్పించడమే గొప్ప. ఎవడైనా భూమి మీద భక్తుడుంటే వాడు దేవుణ్ణి మెప్పించాలి. 1,000,000 మందిని మెప్పించి నువ్వు నియంతవై కావచ్చు, ఈజీ పని అది. కానీ దేవుని మెప్పించడం అంత ఈజీ కాదు. దేవుని మెప్పించాలంటే యథార్థమైన హృదయం కావాలి, న్యాయమైన మనసు కావాలి. ఈ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ ప్రసంగంలోని మాట అన్నా, మనిషికి కావలసింది న్యాయముగా ఆలోచించుట ప్రతి విషయమును. కడపట నశింపజేసే దేవునికి చాలా శత్రువులు ఉన్నారు. ఒక్కొక్క శత్రువుని చంపుకుంటూ వచ్చేసరికి కొంతమంది శత్రువులలో చివరి శత్రువు పేరు మరణం. ఈ మరణమే పాతాళ కాపరి. ఈ మరణం యొక్క బలము గల వారి పేరే సాతాను, అపవాదని ఎబ్రీ పత్రిక చదువుకున్నాం. ప్రకటన 20:14 చదవండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. అది మరణాన్ని కూడా దొరకబట్టి అగ్నిగుండలు ఎత్తాడట. అది వ్యక్తి? అవును సార్, కాపరి, పాతాళ కాపరి అట, దేవుని కడవరి చివరి శత్రువు అట. ఈ శత్రువుని బంధించి అగ్నిగుండములో ఎత్తాడట. 1 కొరింథీ 15:56 చదవమ్మ. మరణపు ముళ్ళు పాపము, అది పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. మరణపు ముళ్ళు పాపము,
మరణము అనగా సాతాను. వాడొక ముళ్ళు, పాపాన్ని వాడు ముళ్ళుగా ఎంచుకున్నాడు. పాపాన్ని ఆధారం చేసుకొని, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రేరేపించి నాశనం చేస్తున్నాడు. ఈ వ్యక్తి, వీడి పేరు మరణము. వీడు పుట్టుకతో ప్రతి వ్యక్తిలో ఉంటున్నాడు. మరి అట్లయితే మరి యేసుప్రభుని నమ్ముకున్నాక సాతాను పోతాడు కదా, పోతాడు. పాపం పోతుంది కదా, పోతుంది. మరి మరణం ఎందుకు పోతలేదు అనే ప్రశ్న మళ్ళీ మిగిలిపోయింది. చూసారా, మిగిలాలే. అట్లా మిగులుతూనే చక్కగా పోతుంది మన పరిశోధన. ఇంత చెప్పినావు సార్, దేవదూతలు క్రియ పాపం చేసిండు, ఆదాము క్రియ పాపం చేసిండు, వాళ్ళకెందుకు క్షమాపణ ఉండదు, వాళ్ళకెందుకు లేదనే సంగతి చెప్తానన్నావు. మళ్ళనేమో మరణం గురించి చెప్తాను, పాపం గురించి చెప్తాను. ఈ మరణము యొక్క బలం గలవాడు, మరణము శత్రువు, దేవుని శత్రువు. మరణం అనేవాడు ఒక శత్రువు దేవునికి అంటున్నావు. వాడు ఒక వ్యక్తి. మరి వ్యక్తి అయితే సరే, అయితే మనం మరి యేసుప్రభుని నమ్ముకున్నాక వ్యక్తి పోతాడు కదా, మరణం పోవాలి కదా, ఎందుకు పోలేదు? కనుక మరణము వ్యక్తి కాదు, ఒక రోగం అని మళ్ళీ డిసైడ్కి వచ్చేస్తారు. కొంచెం మనం ముందుకు వెళ్ళాలి ఉండరా. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఈ మరణము దేవుని శత్రువు. మరణము దేవుడు పెట్టిన వ్యాధి కాదు. ఒక కుష్టి వ్యాధిలాగా, ఒక ఎయిడ్స్ వ్యాధిలాగా, ఏదో ఒక వ్యాధిలాగా కాదు ఇది. ఇది దేవుడు పెట్టిన వ్యాధి కాదు. దేవుని ఆజ్ఞని కారణం చేసుకొని, దాన్ని ఆధారం చేసుకొని మానవునికి తెచ్చిపెట్టిన ఒక దుష్ట శక్తి, ఒక శత్రువు, దేవుని శత్రువు. ఆ శత్రువుని ఓడించాలని తన పిల్లలు రక్తమాంసముల గలవారైనందున తను కూడా రక్తమాంసముల గలవాడిగా వచ్చి మరణముతో జయించాను. చూసారా, అంటే యేసుప్రభుకు మరణం లేదు అసలు. మరణము కావాల్చుకొని ఆయన తెచ్చుకుని వచ్చిండు, అలా చనిపోయి గెలుద్దామని. అప్పుడు యేసుప్రభు పుట్టగల పాపం ఎక్కడిది? అయితే నికోదేముతోనూ స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నాయన నువ్వెంత పరిశుద్ధంగా మీరు జీవించిన పనికిరాదు, ఇక్కడ కొత్త జన్మం ఎత్తాలి. అంటే పాత జన్మం మంచిది కాదా? మంచిది కాదు. ఒకడు కొత్తగా పుట్టాలి అని ఎందుకు చెప్తున్నాడో మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఈ మరణము ఒక వ్యక్తి అయితే అది మనం ఇంకా ఆలోచించవలసిన విషయం. ఒకవేళ వ్యాధి అయితే మనం కూడా పరిశుద్ధులమని అనుకోవాలి. ఒకవేళ మరణము వ్యక్తి అయితే, సాతాన్ అయితే, యేసుప్రభుని నమ్ముకున్నామంటే సాతాన్ వెళ్ళిపోవాలి, అంటే మరణం వెళ్ళిపోవాలి. ఇంకా మరణం ఎందుకున్నది మరి? అంటే సాతాను పోయాడు సార్, మరణం ఎందుకున్నది మరి? మరణమే సాతాను కదా అనే దాన్ని మనం వచ్చే ఎపిసోడ్లో, వచ్చే బుధవారం నుంచి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అప్పుడు కరెక్ట్ ప్రయాణం సాగుతుంది. అంతవరకు మీరు ఇప్పుడు చెప్పిన లేఖనాలని మీరు రాసుకొని మీరు పరిశోధన చేయండి. నేను చెప్పిన వివరణ లేఖనాన్ని కరెక్టానా కాదా? కరెక్టే అనిపిస్తుంది. చివరికి అత్య ప్రశ్న మిగులుతుంది. కనుక మరణము మానవునిలో నుంచి మళ్ళీ వెళ్ళలేదు. సాతానే అయితే, మరణము సాతానే అయితే, బాప్తిసం తీసుకొని రక్షింపబడ్డ తర్వాత యేసుప్రభు ఆత్మ లోపలికి వచ్చిందంటే మరణం వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళలేదు? ఇంకా మిగిలిన్నదేంది అంటే అది వ్యక్తి కాదు, ఏదో రోగం అనేది ప్రశ్న మిగిలిపోయింది. దాన్ని వచ్చే బుధవారం తెలుసుకుందాం. అంతవరకు మీరు పరిశోధన చేయండి. దేవునికి స్తోత్రములు. చెప్పబడిన ఈ మాటలు దేవుడు మీ హృదయంలో నాటబడి అర్థమవలాగున సాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, విన్నటువంటి మాటలు ప్రతి హృదయంలో మీరు ఫలింపచేసి అర్థమవులాగున మీరు ప్రేరేపించి అందరికీ సాయం చేయమని, వచ్చే బుధవారం మళ్ళీ ఇక్కడి నుండి మేము ప్రయాణం చేసి ఇంకా అనేక సంగతులు తెలుసుకుంటకు సాయం చేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.